ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. భవిష్య పురాణం 5వ భాగం ద్వితీయ కల్పం చవ్యవన మహర్షి కథ పుష్ప ద్వితీయ వ్రత మహిమ. ద్వితీయ తిథి నాడే చవ్యన మహర్షి ఇంద్రుని సముఖంలో ఒక యజ్ఞం అశ్విని కుమారులచే సోమపానం చేయించాడు అన్నాడు మహర్షి. తిథులలో పాఠ్మి గూర్చి విని విధియను గూర్చి అడిగి వినబోతున్న శతానిక మహారాజు పై మాటలను విని ఆశ్చర్యపడి సహజంగా ఆ వైనం వివరంగా తెలుపమని అడిగాడు. పాఠ్యమి, విధియ, తదియ, చౌతి అనే మాటలు కొన్ని ప్రాంతాల్లో వినబడుతున్నాయి కాబట్టి సర్వలౌకికమైన ప్రతిపద, ద్వితీయ, తృతీయ, చతుర్థి అనే మాటలే ఈ పురాణంలో కనిపిస్తాయి. సుమంతుముని ఇలా చెప్పసాగాడు. మహారాజా, మొదట్లో చవ్యన మహర్షి సత్యయుగ పూర్వ సంధ్యలలో గంగా తీరంలో సమాధిస్థితుడై కొన్నేళ్లుగా తపస్సులో మునిగి అలాగే ఉండిపోయాడు. ఒకనాడు శర్యాతి మహారాజు తన సైన్యంతో అంతఃపురంతో గంగా స్నానానికి బయలుదేరిన వాడై చవ్యన మహర్షి ఆశ్రమ సమీపంలో విడిది చేసి గంగా స్నాన పుణ్యకార్యాన్ని నెరవేర్చుకున్నాడు. దేవతలను ఆరాధించాడు. పితృదేవతలకు పిండాలు వదిలాడు. తరువాత ఆయన తన నగరుకి వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతుండగా అతని సేనలో విలక్షణమైన వ్యాకులత, ఆందోళన రేగాయి. మూత్ర విష్ట ద్వారాలు అకస్మాత్తుగా మూసుకుపోయి కన్నులు పనిచేయడం మానేశాయి. ఆ రాజు చాలా కంగారు పడిపోయి తెలివైనవాడు కాబట్టి తన పరివారంలో ప్రతి ఒక్కరిని ఇది పరమ పవిత్రుడైన చవ్యన మహర్షి ఆశ్రమం, ఇక్కడ ఎవ్వరూ పిచ్చి పనులేవి చేయలేదు కదా అని అడగసాగాడు. ఎవరూ బదులు చెప్పలేకపోయారు. కానీ చివరికి అతని కూతురు పేరుకు తగినట్టే మంచి కన్య అయిన సుకన్య, నాన్నగారు, నేనొక వింతను చూశాను. ఆశ్రమం ప్రక్కనే ఉద్యానవనంలో మేము విహరిస్తుండగా సుకన్య నీవిక్కడకు రమ్ము అనే మాటలు వినిపించాయి. ఆ శబ్దం వస్తున్న చోటికి నా సకులతో సహా నేను వెళ్ళాను. అక్కడొక బాగా ఎత్తుగా పెరిగిన పుట్ట కనిపించింది. ఆ పుట్ట కన్నాలలో నుండి బ్రహ్మాండమైన కాంతులు బయటికి వస్తున్నాయి. పద్మరాగమణులతో సమానమైన వస్తువేదో లోపల ఉండిపోయి ఇలా వెలుగులు విరజిమ్ముతుందని నాకు అనిపించింది. నమస్కారం పెట్టి వెళ్ళిపోవడం మంచిదని ఓ పక్క నుండి అనిపిస్తున్నా మూర్ఖత, చంచలత ఎక్కువైపోగా ఒక కుశదర్భను తీసుకొని దాని కొనతో వెలుగు బాగా వస్తున్న 2 కన్నాలను పొడిచాను. వెంటనే వెలుగులు ఆరిపోయాయి అని చెప్పింది. శర్యాతి మహారాజు వెంటనే ఆమెను తోడ్కొని ఆ పుట్ట ఉన్న చోటికి వెళ్ళాడు. ఆ పుట్ట మహాతపస్వి అయిన చవ్యన మహర్షి చుట్టూ పెరిగి ఉన్నది. ఆయన ఎన్నో సంవత్సరాలుగా సమాధిస్థితుడై అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. అతని కన్నుల అరమోడ్పు వెలుగులే సుకన్యకు కనిపించాయి. సరిగ్గా ఆమె పొడిచిన చోట ఆయన కన్నులున్నాయి. ఇప్పుడు అవి లేవు. మహారాజు తాను మహారాజునని విస్మరించి చవ్యనుని కాళ్ళపై పడి తమ అపరాధాన్ని మన్నింపవలసినదిగా అతిదీనంగా వేడుకున్నాడు. అపరాధాన్ని ఎప్పుడో క్షమించేశాను అన్నాడు చవ్యన మహర్షి. కానీ నీ కన్యను నాకిచ్చి వివాహం చేయి, నీకు అఖండ శుభాలు కలుగుతాయి. మహారాజు వెంటనే ఆనందంగా మహర్షి ఆజ్ఞను నెరవేర్చాడు. అతని పరివారానికి అంతకు ముందు కలిగిన బాధలన్నీ పోయాయి. రాజు కన్యను మహర్షికి ఒప్పగించి సహర్షుడై సపరివారంగా తన రాచనగరానికి వెళ్ళిపోయాడు. సుకన్య భక్తిపూర్వకంగా పతిని సేవించుకోసాగింది. రాజవస్త్రాలను, ఆభరణాలను త్యాజించి నారచీరలను, మృగ చర్మాన్ని ధరించసాగింది. ఆశ్రమ జీవనానికి అలవోకగా అతి సులువుగా అలవాటు పడిపోయిన ఆమెను చూచి సంప్రీతుడైన మహర్షి కొంతకాలానికి మరింత ప్రసన్నుడై ఆమెకు మాతృత్వాన్ని ప్రసాదిస్తానని వంచాడు. ఆమె సిగ్గుపడుతూనే, స్వామి,
మీ ఆజ్ఞను ఏ విధంగానూ జవదాటలేను. కానీ మీరు యువావస్థలో అందంగా సుందర వస్త్రాభూషణాలంకృతులై నా వద్దకు వచ్చి నన్ను అనుగ్రహిస్తే అంటూ ఆపేసింది. అవన్నీ నాకు ఎలా వస్తాయి అన్నాడు ఆయన నవ్వుతూనే. నేనేం మీ నాన్నలాగా రాజునా అన్నాడు. స్వామి, మీకున్న తపోబలం ద్వారా మీరు ఏమి చేయడానికైనా సమర్థులు. మీరు తలుచుకోవాలే కానీ మీకిదో పెద్ద విషయమా అంది సుకన్య. రాజపుత్రి, ఈ పనికైనా నేను నా తపశ్శక్తిని వ్యర్థం చేయదలుచుకోవడం లేదు అంటూ ఆయన ప్రశాంతంగానే తపశ్చర్యలోకి మరలా ప్రవేశించగా ఆమె మరింత ప్రశాంతంగా ఆయనకి సపర్యలు చేయసాగింది. అలా కొన్నేళ్లు గడిచాయి. ఒకరోజు అశ్విని కుమారుడు ఆ దారంటా వెళ్తూ సుకన్యని చూశాడు. భద్రే, ఎవరు నీవు? ఈ అడవిలో ఒంటరిగా ఏం చేస్తున్నావు అని అడిగాడు. నేను శర్యాతి మహారాజు పుత్రికను. నా పేరు సుకన్య. నా పతిదేవులు చెవ్యన మహర్షి ఇక్కడ తపస్సు చేస్తున్నారు. నేను ఆయనను సేవించుకుంటూ ఇక్కడున్నాను. ఇంతకీ తమరెవరు అన్నది. అప్పుడు నేను దేవ వైద్యుడనైన అశ్విని కుమారుడను. ఈ వృద్ధుడైన పతితో ఏం సుఖపడతావు? కానీ మా ఇద్దరు అశ్విని కుమారులలో ఒకరిని వరించు. ఈలోగా రెండవ అశ్విని కుమారుడు కూడా ముందుకు వచ్చాడు. దేవతలారా, ఈ రకంగా మాట్లాడడం మీకు ఉచితం కాదు. నేను పవిత్రత గల పతివ్రతను. అన్ని విధాల అనురక్తితోనే పతిసేవ చేసుకుంటున్నాను. సరే, ఓ పని చేద్దాం. మేము మా ఘనశక్తితో నీ పతిని యవ్వనవంతునిగా సుందరునిగా తయారు చేస్తాం. అప్పుడు ముగ్గురము గంగలో స్నానం చేసి బయటికి వస్తాం. అప్పుడు మాత్రం నువ్వు మా ముగ్గురిలో ఒకరిని వరించాలి. సరేనా? క్షమించండి ఆర్య, నా పతి ఆజ్ఞ లేనిదే నేనేమీ చెప్పలేను. పతిదేవుని అనుజ్ఞ తీసుకొని ఆయనను తోడ్కొని రమ్మని, అంతవరకు తామక్కడే వేచి ఉంటామని చెప్పి పంపించారు అశ్విని దేవతలు. సుకన్య ద్వారా మొత్తం విషయాన్ని విన్న చెవ్యన మహర్షి తానే ఆమెను తోడ్కొని అశ్విని కుమారులున్న తావుకు వచ్చాడు. తనను యువకుని రూపిసిని చేయమన్నాడు. తమలో ఒకరిని సుకన్య వరిస్తుందన్నాడు. ఆయన అనుమతించగానే వారతనిని గంగలోకి కొనిపోయారు. తక్కువ సమయంలోనే సుకన్యకెదురుగా ముగ్గురు బహుసుందరులైన ముగ్గురు పురుషులు యవ్వనంతో మిడిసిపడుతూ గొప్పగా అలంకృతులై గోచరిస్తున్నారు. కానీ ఎక్కడ ఏమాత్రం వేషాలలో తేడా లేకుండా ముగ్గురు ఒకేలాగున్నారు. ఆమె వైపు ఎందుకు ఆలస్యం కానీ అన్నట్లు చూశారు. వీరిలో తన పతి ఎవరు? సుకన్యకేమీ బోధపడలేదు. దేవతలకు దండం పెట్టడం తప్ప తానేమీ చేయలేనని తెలుసుకుంది. ఒక పతివ్రతగా మునిపత్నిగానే మనస వాచ కర్మణ జీవించదలుచుకుంది. కానీ దేవకాంత పదవి ఆమె ఆశయానికి భిన్నం. అందుచేత వారినే ప్రార్థించింది ఇలా: దేవదేవులారా, కురూపి వృద్ధుడు అయి ఉన్నప్పుడే నేను నా పతిని వదలదలుచుకోలేదు. ఇప్పుడు ఆయన మీ దయ వల్ల సుందరుడు రూపసి యువకుడు అయినాడు. ఇది నా భాగ్యము. ఇచ్చిన వరాన్ని శాపంగా చేయకండి. దయచేసి దేవతలలాగే ప్రవర్తించండి అని సుకన్య ప్రార్థించగానే దేవతలు తమ రూపాల్లో దేవతా లక్షణాలను కనబడచారు. అప్పుడు జాగ్రత్తగా పరిశీలించింది సుకన్య. ఆ ముగ్గురిలో ఒకరికే కనురెప్పలు మూసుకుపోవడం తెరుచుకోవడం జరుగుతుంది. ఆ వ్యక్తి పాదాలే పుడమికి తగులుతున్నాయి. ఆ వ్యక్తియే తన జీవిత భాగస్వామి చెవ్యన మహర్షి అని పోల్చిన సుకన్య అతనినే వరించింది. వెంటనే ఆమెపై ఆకాశం నుండి పూలవాన కురిసింది. దేవదుందుబులు మ్రోగాయి. అప్పుడు ఇలా అన్నాడు చెవ్యన మహర్షి: ఉపకారాన్ని పొందినాక ప్రత్యుపకారం చేయగలిగే దక్షత ఉండి ఆ ప్రయత్నం చెయ్యనివాడు క్రమంగా 20 యొక్క నరకాల్లోనూ పడతాడు. ఇప్పుడు చెప్పండి అశ్విని కుమారులారా, ఏమిటిలా వచ్చారు అన్నాడు. మహాత్మా, అందరూ దేవతలకు అందే యజ్ఞభాగాలు మాకు మాత్రమే అందడం లేదు. దానివల్ల మా లోకంలో మా ప్రతిష్టకు న్యూన్యత ఏర్పడుతుంది. మీరు దయతో మాకు అవిస్సులందేలాగా చూడాలి అభ్యర్థించారు అశ్వినీలు. అలాగేనన్నాడు చెవ్యనముని. సెలవు తీసుకొని వెళ్ళారు దేవతలు. శర్యాతి మహారాజుకు తన అల్లుడి అందాల కథ తెలిసింది. వెంటనే ఆయన మహారాణిని వెంటనిడుకొని ఆశ్రమానికి వచ్చాడు. రాజే ముందు మహామునికి నమస్కారం చేశాడు. చెవ్యనుడు మహారాజుకి ధర్మం ప్రకారం స్వాగతం చెప్పాడు.
సుకన్య తల్లిదండ్రులు అల్లుడిగారి యవ్వన రూపు రేఖా విలాసాలను చూసి మురిసిపోయారు. చెవ్యనుని ప్రవర్తనలో మార్పు లేదు. ఆయన మహర్షిగానే ఉన్నాడు. మహారాజా, ఒక మహాయజ్ఞానికి సామాగ్రిని సిద్ధం చేయించండి. నేను మీ చేత ఆ యజ్ఞాన్ని చేయిస్తాను అని ఆదేశించాడు మహర్షి. మహాప్రసాదం అంటూ వెంటనే బయలుదేరి మంత్రి పురోహిత సమేతంగా వీలైనంత తొందరగా అన్ని ఏర్పాట్లు చేసి చెవ్యనుని ఆహ్వానించాడు శర్యాతి మహారాజు. భార్య సమేతుడై చెవ్యన మహర్షి రాగానే యజ్ఞం ప్రారంభమైంది. ఋత్వికులు అగ్నిగుండంలో స్వాహాకార సహితంగా దేవతలకు ఆహుతులివ్వసాగారు. చెవ్యన మహర్షి చేయిస్తున్న యజ్ఞం కావడంతో దేవతలంతా స్వయంగా వచ్చి తమ తమ యజ్ఞ భాగాలు అందుకోవడానికి వేచి ఉన్నారు. చెవ్యనుడు పిలవడంతో అశ్విని కుమారులు కూడా వచ్చారు. ఇంద్రునికి అది నచ్చలేదు. మునులారా, ఈ అశ్విని కుమారులు దేవ వైద్య వృత్తిలోనున్నవారు కాబట్టి వీరికి యజ్ఞభాగాన్ని అందుకునే అధికారం లేదు. మీరు వారికి ఆహుతి ప్రదానం చేయవద్దు అన్నాడు ఇంద్రుడు. ఓ దేవరాజా, మాకు అశ్విని కుమారులు కూడా దేవగణంగానే పరిగణింపబడుతున్నారు. మాకు వారు కూడా ఎంతో ఉపకారం చేశారు. అందుకనే నేను వారిని ఆహ్వానించాను. చెవ్యనుడెంత వినయంగా చెప్పినా ఇంద్రుడు కోపం తెచ్చుకొని కఠోర స్వరంతో ఇలా అన్నాడు. నీవు నా మాట వినకపోతే నా వజ్రాయుధాన్ని నీపై ప్రయోగిస్తాను. తొణక్కుండా బెనక్కుండా చెవ్యనుడు ఏమాత్రము భయభీతుడు కాకుండా తన విధిని తాను చేసుకుపోతూ అశ్వినీయులకు యజ్ఞభాగాన్ని కూడా మంత్రపూర్వకంగా ఇచ్చేశాడు. కోపాన్ని పట్టలేని ఇంద్రుడు వజ్రాయుధాన్ని చెవ్యన మహర్షి వైపు విసిరివేయబోతుండగా ఆయన తన తపశ్శక్తిని ప్రయోగించి ఇంద్రుని స్తంభింపచేశాడు. అంతటి మహేంద్రుడు వజ్రాయుధంతో సహా చలనరహితుడై అలా స్తంభంలాగా ఉండిపోయాడు. చెవ్యనుడు తన మాటలు నిలబెట్టుకున్నాడు. అశ్విని కుమారులు ధన్యులైనారు. అప్పుడు వారికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. ఇంద్రుని విడిపించమని చెవ్యనుని కోరాడు. అశ్విని కుమారులకు యజ్ఞభాగాలికపై అందుతాయని నియమించాడు. చెవ్యనునిచే విముక్తుడైన ఇంద్రుడు, ఓ మహాముని, మీ తపశ్శక్తిలోక ప్రసిద్ధం కావడానికే ఈ ఘట్టం సృష్టించబడింది. అశ్విని దేవతలికపై మాలాగే సంపూర్ణ దేవతలవుతారు. మీ యొక్క ఈ తపోధనయుక్తమైన కథను విన్నవారికి చదివిన వారికి ఉత్తమ రూప యవ్వనాలు ప్రాప్తిస్తాయి. ఈ విధంగా దీవించి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు చెవ్యన మహాముని. సుకన్య శర్యాతి ఆశ్రమానికి మరలినారు. అక్కడ ఆశ్రమానికి బదులుగా పెద్ద మహలు గోచరించింది. దాని చుట్టూ సుందరమైన వనాలు, ఉపవనాలు, తటాకాలు విహార యోగ్యాలై సృష్టించబడి ఉన్నాయి. అపురూపమైన శయ్యలు, గదులు నిండా రత్నాభరణాలు మహలు నిండా సర్దబడి ఉన్నాయి. ఇవన్నీ దేవరాజు ఇంద్రుడు తనపై గల అనురాగాన్ని ప్రదర్శించిన తీరుగా అనుగ్రహంగా అర్థం చేసుకున్న చెవ్యన మహర్షి ప్రసన్నుడయ్యాడు. శతానిక మహారాజా, ఈ విధంగా ద్వితీయ తిథి నాడు అశ్విని కుమారులకు దేవత్వం యజ్ఞభాగము ప్రాప్తించాయి. ఈ తిథిని విధియ అని కూడా అంటారు. విధి విధానాలతో శ్రద్ధగా కార్తీక మాసంలో శుక్లపక్ష విధి నాడు ఈ వ్రతాన్ని ప్రారంభించి 1 ఏడాది పాటు మనం పాటిస్తూ పుష్ప భోజనాన్ని మాత్రమే గ్రహిస్తూ వ్రత సమాప్తి చేసిన పురుషులకు ఉత్తమ రూపం లభిస్తుంది. బంగారు లేదా వెండి పూలను కానీ కమలా పుష్పాలను కానీ వ్రత దినాల్లో బ్రాహ్మణులకు దానమిచ్చిన వానికి అశ్విని దేవతల అనుగ్రహం వల్ల దేహాంతమందు కల్ప పర్యంత స్వర్గప్రాప్తి, మరుజన్మలో సంపన్న వేదాంగ జ్ఞాన సమోపేత బ్రాహ్మణావతారం సిద్ధిస్తాయి. అశూన్య శయన వ్రతం, తాపసోత్తమ పుష్ప ద్వితీయ వ్రతాన్ని మీ ద్వారా తెలుసుకొని ధన్యుడనైనాను. ఫల ద్వితీయ వ్రతాన్ని గురించి కూడా వినగోరుతున్నాను, సంతోషంగా చెప్పసాగాడు సుమంతుడు. ఈ ఫల ద్వితీయనే ఆ శూన్యసేన ద్వితీయ వ్రతమని కూడా అంటారు. దీనిని విధిపూర్వకంగా నియమ
నిష్టలతో చేసిన స్త్రీకి వైధవ్యం ఉండదు. ఆమె భర్తకు కూడా ఎక్కువ కాలం ఎడబాటు ఉండదు. క్షీరసాగరంలో లక్ష్మితో పాటు విష్ణువు శయ్యపై శయనించిన సమయంలోనే ఈ వ్రతకాలం కూడా వస్తుంది. శ్రావణ మాసం కృష్ణపక్షం విధినాడు లక్ష్మీ సమేత శ్రీవత్సధారి మహావిష్ణువును పూజించి చేతులు జోడించి ఈ క్రింది ప్రార్థన చేయాలి. శ్రీవత్సధారి శ్రీకాంత శ్రీవత్స శ్రీపతే వ్యయ గార్హస్థ్యం మా ప్రణాశం మే యాతు ధర్మార్థకామం గావచ్చమా ప్రణశ్యంతు మే జనాః జామయో మా ప్రణశ్యంతు మత్తో దాంపత్య భేదతః లక్ష్మ్యా వియుజ్యే హం దేవన కదా చిత్యత భవాన్ తథా కళత్ర సంబంధో దేవమామే వియుజ్యతాం లక్ష్మ్యా నశూన్యం వరదా యథాతే శయనం సదా శయ్యమామవ్య శూన్యస్తు తథాతు మధుసూదన. శ్లోకార్థాన్ని బట్టి పతియే దీనిని చదవాలేమో ననిపించవచ్చు, కానీ పతిపత్నులలో ఎవరు చదివినా వ్రతం చేసిన ఫలం సంపూర్ణంగా వస్తుంది. ఈ రకంగా విష్ణువును ప్రార్థించి వ్రతం చేయాలి. విష్ణు భగవానునికి ఇష్టమైన ఫలాలను 6 తులలో ఎక్కువగా లభించే వాటిని భగవానుని శయ్యపై నుంచి వ్రతం చేసేవారు రాత్రికి అవే పండ్లను భుజించి మరునాడు బ్రాహ్మణులకు దక్షిణనివ్వాలి. పండ్ల విషయంలో జాగ్రత్త వహించాలి. ఎప్పుడూ కూడా పచ్చివి, కుళ్ళినవి, ముక్కలైనవి దేవునికి నివేదించరాదు. విష్ణు భగవానునికి ఖర్జూర, నారికేళ, మాతులుంగ వంటి మధుర ఫలాలను నివేదించవచ్చు. భగవంతుడు మధుర ఫలాలను సమర్పిస్తే ప్రసన్నుడవుతాడు. 2వ రోజు బ్రాహ్మణునికి కూడా అవే పండ్లను సమర్పిస్తూ వస్త్రాలు, అన్నము నుండి సువర్ణం దాకా యథాశక్తి ఇచ్చుకోవాలి. ఇలా 4 మాసాల పాటు చేసిన మగవానికి 3 జన్మల దాకా సంపన్న గార్హ్య జీవనం, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతాయి. ఈ వ్రతాన్ని చేసే నారీమణికి 3 జన్మల దాకా వైధవ్యం రాదు, పతితో ఎడబాటు ఉండదు, ఐశ్వర్యానికి అంతమూ ఉండదు అన్నట్టు మహారాజా, ఈ వ్రతం చేస్తున్నంతకాలం అశ్వినీ దేవతలను కూడా పూజించాలి. గౌరీ తృతీయ వ్రతం గురించి తెలుసుకుందాం. ఏ స్త్రీ అయితే అన్ని ప్రకారాల సుఖాలు కావాలనుకుంటుందో ఆమె తృతీయ వ్రతం చేయాలి. ఆ రోజు ఉప్పు తినకూడదు. ఈ వ్రతాన్ని అనుష్ఠించిన అతివకు గౌరీదేవి ప్రసన్నురాలై రూప, సౌభాగ్య, లావణ్యాలను ప్రసాదిస్తుంది. మహారాజా, ఈ వ్రతం గొప్పతనమేమనగా దానిని స్వయంగా గౌరమ్మ తల్లి ధర్మరాజుకు ఉపదేశించింది. ధర్మరాజా, స్త్రీ పురుషుల శుభం కోసమే నేను ఈ వ్రతాన్ని ఏర్పాటు చేశాను. దీనిని అన్ని నియమాల పుష్టితో ఆచరించిన నారీమణి నాలాగే పతితో సుఖశాంతులను, కీర్తి ప్రతిష్టలను పొందుతుంది. కన్య దీనిని చేస్తే ఉత్తముడైన పతి లభిస్తాడు. వ్రతం చేస్తున్నంత కాలము ఉప్పు నోటికి తగలరాదు. సువర్ణ గౌరీ ప్రతిమను ఒకచోట ప్రతిష్ఠించి భక్తిపూర్వకంగా ఏకాగ్ర చిత్తంతో గౌరీదేవిని పూజించాలి. గౌరీదేవికి నానా ప్రకార నైవేద్యాలు అర్పించాలి. వ్రతి మాత్రం రాత్రిపూటే, అది లవణరహిత భోజనం చేసి ఆ స్థాపింపబడిన గౌరీ ప్రతిమ గల గదిలోనే నిద్రించాలి. 2వ రోజు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దక్షిణలివ్వాలి. ఈ వ్రతం చేసే కన్య ఉత్తమ పతిని పొంది ఈ లోకంలో పెద్ద కాలం పాటు సర్వసుఖాలు అనుభవించి పతితో పాటు ఉత్తమ గతులు పొందగలదు. జీవితమంతా లవణ త్యాగాన్ని పాటించాలి. ఉప్పు వేయబడిన ఏ పదార్థాన్ని ఇక తినకూడదు. వితంతువు ఈ వ్రతాన్ని చేస్తే ఆమె స్వర్గంలో తన పతిని కలుసుకొని చాలా కాలం పాటు అక్కడే ఉండి అర్హతని, అదృష్టాన్ని పొందుతుంది. ఇంద్రాణి ఒకప్పుడు ఇదే వ్రతాన్ని చేసి పుత్ర పౌత్రాభివృద్ధిని గావించింది. అరుంధతి ఇదే వ్రతం ద్వారా పతితో సహా ఆకాశంలో అత్యుత్తమ స్థానాన్ని చేరుకోగలిగింది. రోహిణి ఈ వ్రతం ద్వారానే చంద్రుని ప్రియతమ పత్ని అయ్యింది.
మహారాజా, మాఘ భాద్రపద తృతీయల నాడు ఈ వ్రతాన్ని అనుష్ఠించడం స్త్రీలకు చాలా మంచిది. వైశాఖ తదియ అందరికీ మంచిది. అంటే ఆ రోజు స్త్రీ పురుషులిద్దరూ కలిసి వ్రతాన్ని మొదలుపెట్టి బెల్లాన్ని ఉప్పుని దానం చేయాలి. మాఘమాసంలో చేసేవారు శంకర ప్రీతికై మోదుకాలను జలాన్ని దానం చేయాలి. వైశాఖ తది నాడు చందన మిశ్రిత జలాన్ని మోదకాలతో సహా దానమిస్తే బ్రహ్మదేవుడు సంతోషిస్తాడు. దేవతలు వైశాఖ తదికే అక్షయ తృతీయ అని పేరు పెట్టారు. ఈరోజు అన్నం, బంగారం, వస్త్రాలు, భోజనాలు దానం చేసిన వారికి అన్ని ఫలాలు అక్షయంగా ప్రాప్తిస్తాయి. ఈరోజు ఏది దానమిస్తే అది ఆ వ్యక్తి ఇంటిలో అక్షయంగా నిలిచిపోతుంది. ఆ వ్రతం చేసిన వారికి ఆదిత్యలోకం ప్రాప్తిస్తుంది. చతుర్థి వ్రతము గణేశ సాముద్రిక పరిచయం. ఋషి సత్తమ తృతీయ కల్ప వర్ణనను విని చతుర్థుడైనాను. ఇక చవితిని గూర్చి చెప్పి నన్ను అనుగ్రహించండి అని కోరాడు శతానికుడు. చెప్పసాగాడు సుమంతు ఋషి సత్తముడు. మహారాజా, చతుర్థి తిథి లేదా చవితి నాడు ఎల్లప్పుడూ ఆహారం తీసుకోరాదు. బ్రాహ్మణునికి నువ్వులు దానం చేశాక అప్పుడు ప్రతి తిలలతోడి ఆహారాన్ని భుజించాలి. ఇలా 2 సంవత్సరాల పాటు చేస్తే వినాయకుడు ప్రసన్నుడై కోరిన కోరికలన్నీ తీరుస్తాడు. ఆ ప్రతి జీవితంలో భాగ్యోదయం అవుతుంది. అపార ధన సంపత్తి కైవసమవుతుంది. పరలోకంలో కూడా సుఖాలే ప్రాప్తిస్తాయి. మళ్ళా ఈ లోకంలో 7 జన్మలు అన్ని సంపదలు గల క్షత్రియ జన్మలే ప్రాప్తిస్తాయి. గురుదేవ, గణేశునికి అంత కరుణ ఎందుకు కలుగుతుంది? అసలు ఆయనను విఘ్నేశుడని ఎందుకంటారు? రాజా, ఒకరోజు కార్తికేయ స్వామి తాను విధించిన లక్షణ శాస్త్రంలో పురుషుల స్త్రీల లక్షణాలను రచిస్తుండగా వినాయకుడు వచ్చి విఘ్నం కలిగించాడు. దానితో క్రోధం కొద్దీ ఆయన వినాయకుని ఒక దంతాన్ని పెరికివేసి దానితోనే అతనిని చంపబోయాడు. ఈలోగా శంకరుడు అక్కడకు వచ్చి ఆ మారణకాండను ఆపి క్రోధానికి కారణం అడిగాడు. క్షమించండి నాన్నగారు, నేను పురుషుల లక్షణాలను పూర్తిగా చెప్పాను. ఇక స్త్రీల లక్షణాలను తయారు చేయబోతుంటే వీడు ఆపేశాడు. ఇక ఆ పని అలాగే ఆగిపోయింది. పుత్ర, పురుష లక్షణాలన్నీ నిర్ధారించావు కదా, నాలో ఏ పురుష లక్షణాలున్నాయో చెప్పు అడిగాడు శివుడు నవ్వుతూ. మహాత్మా, మీలో ఎలాంటి లక్షణాలున్నాయంటే కాలక్రమాన ఈ విశ్వం మిమ్మల్ని కపాలి అనే పేరుతో పిలుస్తుంది. శివుడికి కోపం వచ్చి ఆ గ్రంథాన్ని సముద్రంలో విసిరివేశాడు. అక్కడి నుండి అంతర్ధానం చెంది సముద్రుని ఎదుట సాక్షాత్కరించి కొన్ని ప్రతులలో సముద్రుని తన వద్దకు పిలిపించుకున్నట్లు ఉంది. కార్తికేయుని గ్రంథాన్ని అలాగే ప్రచారంలోకి తెమ్మని స్త్రీల అలంకారాలలో లక్షణాలను విలక్షణాలను విహరిస్తూ ఒక గ్రంథాన్ని తయారు చేయాలని ఆదేశించాడు. సముద్రుని కోరిక మేరకు ఆ మొత్తం శాస్త్రానికి సాముద్రిక శాస్త్రం అనే పేరు స్థిరపడుతుంది. వరమిచ్చి ఆ వైనాన్ని కార్తికేయునికి చెప్పాడు. గణేశుని దంతం అతనికిచ్చేయి నాయనా అని ఆదేశించాడు శివుడు. అలాగే నాన్నగారు, కానీ ఈ దంతాన్ని అతడు సర్వవేళలా ధరించియే ఉండవలేను. దానిని ఎక్కడైనా పెట్టి తిరగడానికి పోతే అది అతనిని భస్మం చేస్తుంది అని దంతాన్నిచ్చేసి వెళ్ళిపోయాడు కార్తికేయుడు. ఓ రాజా, ఈనాటికి శంకరపుత్రుడైన వినాయక మహాత్ముని ప్రతిమలలో ఆయన చేయి దంతానికి తగిలే ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ కథ పరమ రహస్యం. ఒక చవితి నాడే దీనిని ఎవరికైనా చెప్పవచ్చును. విద్వాంసులైన వారు తమ వృత్తిని ప్రాణప్రదంగా కాపాడుకొనుచున్న 4 వర్ణాల మనుషులకి ఈ కథను ఆనాడు చెప్పవచ్చును. ఈ కథను చెప్పడమే ఒక వ్రతం. ఆ వ్రతాన్ని చేసేవారికి ఏ లోకంలోనూ అసాధ్యం ఉండదు. ఏ పని చేయాలనుకున్నా విఘ్నం ఉండదు. గణేశుని విఘ్నాధికారం ఆయన పూజా విధి. శతానికుడు సుమంతుని ఈ విధంగా అడిగాడు. ఓ విప్రవర, గణేశుడు తన అన్న ఉన్నా కూడా గణాధిపతి విఘ్నాధికారి ఎలా అయ్యాడు? రాజా, కృతయుగ ఆరంభంలో అసలు విఘ్నాలే లేవు.
ప్రజలందరూ తలపెట్టిన అన్ని కార్యాలు చూస్తుండగానే నిరాటంకంగా నెరవేరిపోతుండేవి. దాంతో ప్రజల్లో అహంకారం బలిసిపోయింది. అహంకారం అన్ని పాపాలకు దారి తీస్తుందని తెలిసిన బ్రహ్మదేవుడు బాగా ఆలోచించి దానిని అదుపులో ఉంచగల గణాధీశుని కోసం శంకరుని ప్రార్థించగా ఆయన గణేశుని సృష్టించి ఇచ్చాడు. నరవర గణేశుని తొలుత తలుచుకోకుండా పూజలను ప్రారంభించే ప్రాణి లక్షణాలు ఇలా ఉంటాయి. ఆ వ్యక్తికి అగాధమగు జలనిధిలోకి క్రమక్రమంగా మునిగిపోతున్నట్టు, స్నానం చేస్తున్నట్టు, కేశాలు తలను విడిపోతున్నట్టు కలలు వస్తాయి. మరి కొన్ని కలల్లో తాను కాషాయ బట్టలు కట్టుకొని పులుల వంటి హింసాత్మక పశువులపై ఎక్కి కూర్చున్నట్టు కనిపిస్తుంది. శూద్రునిపై లేదా గాడిదపై లేదా ఒంటిపై స్వారీ చేస్తున్నట్టు, తన వారంతా దూరమైపోతున్నట్టు కలవరిస్తుంది. నడుస్తున్న తన దారి నుండి విడవడి మహారాజు వైపు సాగిపోతున్నట్టు కల వస్తుంది. ఇలాంటి వారు నిత్య దుఃఖితులై ఉంటారు. తన రూపం తనకే పరమ వికృతంగా గన్నేరు పూలదండలు మెడకు తగిలించుకొని కలలలో కనిపించే రాకుమారుడు గణేశుని ఆగ్రహానికి గురి అయినాడని, వారికి వారసత్వంగా రావలసినవేవి రావని అర్థం. అలాగే కన్యకైతే అనుకున్న భర్త దొరకడు, బ్రాహ్మణునికైతే అధ్యాపకత్వం ఫలము రాదు, శిష్యులచే అధ్యయనం చేయించలేడు, వైశ్యునికి వ్యాపారంలో కృషికునికి వ్యవసాయంలో శ్రమ తప్ప ఇంకేమీ మిగలదు. కాబట్టి ఓ మహారాజా, ఇలాంటి కళలు వచ్చిన వారు ముందుగా గణపతిని ప్రసన్నుని చేసుకోవాలి. ఇతరులు అప్పటికే ఆ మార్గం పట్టి ఉంటారు. శుక్లపక్ష చతుర్థి బృహస్పతి వారం పుష్య నక్షత్రం కలిసొచ్చిన రోజు చూసుకొని అన్ని ఔషధాల, సుగంధాల, ద్రవ్యాల ఆకులను సమకూర్చుకొని గణేశుని పూజకు సిద్ధం కావాలి. విఘ్ననాయకునికి ప్రతిమను ఎదుట పెట్టుకొని భద్రాసనంపై కూర్చున్న బ్రాహ్మణులకు చేత స్వస్తి వచనాలను పలికించుకోవాలి. ఆ తరువాత పార్వతీ పరమేశ్వరులను గణేశుని పూజించాలి. పితృదేవతలను గ్రహాలను స్తుతించాలి. 4 కలశాలను స్థాపించి వాటిలో సప్తమాతృకలను, గుగ్గిలాన్ని, గోరోజనాది ద్రవ్యాలను వదలాలి. సుగంధ ద్రవ్యాలను కూడా వదలాలి. సింహాసనానస్తుడైన గణేశునికి స్నానం చేయిస్తూ ఈ క్రింది మంత్రాలను ఉచ్చరించాలి. సహస్రాక్షం శతాధార ఋషిభిః పావనం కృతం తేనత్వాం అభిషంచామి పవమాన్యః పునంతు తే భగంతే వరుణో రాజా భగం సూర్యో బృహస్పతిః భగమింద్రచ్చ వాయుచ్చ భగం సప్తర్ష యో దదుః యత్తే కేశేషు దౌర్భాగ్యం సీమంతే యచ్చ మూర్ధని లలాటే కర్ణయో రక్షయో రాపస్తదంతు మే సదా. ఈ మంత్రాలతో స్నానం పూర్తి చేయించి హవనాది కార్యాలు చేయాలి. అనంతరం చేతిలో పుష్పాలను, దుర్వాలను, ఆవాలను తీసుకొని గణేశుని మాతృమూర్తి అయిన పార్వతీదేవికి 3 మార్లు పుష్పాంజలి సమర్పించి ఈ ప్రార్థనను చెయ్యాలి. రూపం దేహి యశో దేహి భగం భగవతీ దేహి దేహిమే పుత్రాన్ దేహి ధనం దేహి సర్వాన్ కామాంచ దేహి మే అచలాం బుద్ధి మే దేహి ధరాయాం ఖ్యాతిమేవచ. అనగా రూపం, యశస్సు, తేజము, పుత్ర సంతానము, ధనము, అచల బుద్ధి, ప్రసిద్ధి, ఇంకా కోరికలు తీరుట ఇవన్నీ అమ్మని అడుగుతున్నాను. ప్రార్థన తరువాత బ్రాహ్మణులకు, గురువులకి భోజనం పెట్టి వస్త్రయుగుళం, దక్షిణలు సమర్పించాలి. ఈ విధంగా గణేశుని గ్రహాలను పూజించడం వల్ల అన్ని కర్మల సత్ఫలము ప్రాప్తిస్తుంది. అత్యంత శ్రేష్ఠ లక్ష్మి లభిస్తుంది. సూర్య, కార్తికేయ, వినాయకుల పూజ చేసి తిలకధారణ చేస్తే అన్నీ సిద్ధిస్తాయి. పురుషుల శుభాశుభ లక్షణాలు. విప్రవర, స్త్రీ పురుషుల లక్షణాలను తెలిపే గ్రంథం మరలా కార్తికేయునికి లభించిందా? నాకు ఆ లక్షణములను సవిస్తరముగా తెలుపవలేను.
అడిగాడు శతానికుడు. చెప్తున్నాడు సుమంతుడు. రాజేంద్ర, ప్రజాక్షేమం కోసం కార్తికేయుడు క్రౌంచ పర్వతాన్ని తుత్తునీయలు చేసినప్పుడు బ్రహ్మదేవుడు మిక్కిలి ప్రసన్నుడై ఏదైనా వరం కోరుకోమన్నాడు. స్త్రీ పురుష లక్షణాలపై నేను చేయదలుచుకున్న లక్షణముక్తి పరమేశ్వరుని వల్ల ఆగిపోయింది. నేను చేసిన సిద్ధాంతాలను నేనే మర్చిపోయాను. తమరు నాకు ఈ విషయంపై సంపూర్ణ జ్ఞానాన్ని అందజేయమని నా ప్రార్థన అని కోరుకున్నాడు కార్తికేయుడు. సాముద్రికంలో నున్న మొత్తం లక్షణాలను చెప్పసాగాడు. బ్రహ్మ ఇలా ఉత్తమ, మధ్యమ, అధమ అని స్త్రీ పురుషులను 3 ప్రకారాలుగా పేర్కొనవచ్చును. ముందు పురుషుల సంగతి చూద్దాం. 108 తన చేతి విరేళ్ల ఎత్తు అనగా 108 అంగుళాలు అని అనేస్తారు. కానీ అది సరికాదు. ఏ మనిషి యొక్క పొడవైతే మనం కొలవాలో ఆ మనిషి వ్రేళ్లతోనే కొలవాలి. అనగా 4 జానల 12 వేళ్లున్నవాడు ఉత్తమ పొడగరి, 100 అంగుళాలు మధ్యమ, 90 అధమ. పాదాలు కోమలంగా మాంసపుష్టితో రక్తవర్ణంలో స్నిగ్ధగా ఎత్తుగా చెమట పట్టకుండా రక్తనాళాలు ముడులు కనబడకుండా ఎవనికైతే ఉంటాయో అతడు రాజవుతాడు. అరికాలులో అంకుశ చిహ్నము ఉన్నవాడు సుఖి. అందమైన మడమ, దాపేటి రూపమున్న పాదము, వెచ్చటి శరీరం, రక్తవర్ణంలో ముక్కలు కాకుండా నల్లగీతలు లేకుండా ఉండే గోర్లు కూడా రాజు లక్షణాలే. కాలి వేళ్లకో దానికొకటి తగులుతుంది ఉండడం ఐశ్వర్య లక్షణం. అలా తగలకుండా విడివిడిగా ఉన్నవాడు తెల్లగా పొరల్లాంటి గోళ్ళు, పాదంపై నరాలు, ముడులు కనిపించేవాడు దరిద్రుడు, నిత్య దుఃఖితుడు. నిప్పుల్లో కాల్చబడిన మట్టి రంగుల్లో పాదాలున్నవాడు బ్రహ్మహత్య చేస్తాడు. పచ్చని పాదాలవాడు తిరుగుబోతు, నల్లని పాదాలవాడు తాగుబోతు, తెల్లని పాదాలవాడు తిండిపోతు, కాలి బొటన వ్రేలు దిబ్బగా ఉండేవాడు భాగ్యహీనుడు, వికృతంగా ఉండేవాడు దుఃఖ పీడితుడు. ఆ వేలు వంకరగా చిన్నదిగా విరిగినట్టుగా ఉన్నవాడు కష్టాల పాలవుతాడు. కాలి చూపుడు వేలు బొటన వ్రేలు కన్నా పెద్దది కలవాడికి శ్రీ సుఖం ఎక్కువగా ప్రాప్తిస్తుంది. చిటికెన వ్రేలు సామాన్యం కంటే పెద్దది కలవాడు బంగారాన్ని పొందుతాడు. గోళ్ళు పాడైపోయినట్టుగా కనబడేవాడికి శీలం ఉండదు. అలాగని కామభోగము లభించదు. తొడలపై రోమాలుంటే ధనం నిలవదు. తొడలు చిన్న చిన్నవిగా నున్నగా ఉంటే ఐశ్వర్యం పండుతుంది. కానీ బంధనాల్లో ఉండిపోతుంది. లేడితో సమానమైన జంగలు రాజ్యాన్ని తెస్తాయి. పొడవుగా, దిబ్బగా, పుష్టిగా ఉండే తొడలున్నవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. పులి లేదా సింహము తొడలవాడు ధనికుడు కాగలడు. మోకాలు మాంసరహితంగా ఉన్నవానికి పరదేశ మరణం ప్రాప్తిస్తుంది. వికటజానువు దరిద్రహేతువు. మోకాళ్ళు కాస్త క్రిందికి ఉన్నవాడు ఏ ఆడదాన్నైనా గెలుచుకోగలడు. అక్కడ ఎక్కువ మాంసమున్నవాడు రాజవుతాడు. శ్రేష్టమైన పశువు పక్షి, సింహము, ఏనుగు, హంస గమనము గలవాడు రాజు. కానీ గొప్ప ధనికుడు కానీ కాగలడు. కమలం రంగులో రక్తమున్నవాడు ధనవంతుడవుతాడు. ఎరుపు, నలుపు కలిపిన రుధిర వర్ణమున్నవాడు అధముడు, పాపకర్ముడు కాగలడు. పగడపు రంగులో నుండి తేటగా మెరిస్తే రక్తం కలవాడు 7 ద్వీపాలకు అధిపతి కాగలడు. లేడి లేదా నెమలి పొట్ట ఉత్తమ పురుష లక్షణం. పులి, సింహం లేదా కప్ప వంటి కడుపు రాజలక్షణము. పులి వంటి పీఠము సేనాపతి లక్షణం. సింహము పీఠము వంటి పీఠం అంటే పొడవుగా ఉంటే బంధనము ఎక్కువ అవుతాయి. తాబేలు పీఠము సర్వైశ్వర్య సంపన్నం. లక్షణము విశాలంగా, ఎత్తుగా, పుష్టిగా, రోమయుక్తమై ఉన్న వక్షస్థలము గల పురుషుడు శతాయువు ధనవంతుడనై అన్ని భోగాలను అనుభవించగల అదృష్టవంతుడు కాగలడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.